నిన్న 'గర్ల్ ఫ్రెండ్' మూవీకెళ్ళానండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనుకుంటా ఒక మంచి మూవీ చూసిన ఫీలొచ్చింది. ప్రతి ఒక్క అమ్మాయి కూడా చూడాలి ఆ మూవీ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఏమంటారు డిప్రెషన్‌కి గురవుతారు. లేకపోతే డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళ అమ్మాయిలయ్యుండి మన మనసులో ఏముంటుంది అని చెప్పేసి అవతల వాళ్ళు అర్థం చేసుకోరు. బట్ అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మనం బ్రేవ్ స్టెప్ తీసుకొని మన లైఫ్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం ఏం చేయాలి అనుకుంటాము, అది చేయాలి అని చెప్పేసి ఆ మూవీలో మెసేజ్ అయితే ఇచ్చారు. అది ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది. యాజ్ ఎ వుమెన్ నాకైతే అసలు కంట్లో నీళ్ళు ఆగలేదు ఆ సీన్స్ చూస్తుంటే అయితే. సో అందరూ కూడా అలా మెచ్యూర్‌గా ఆలోచించాలి. ఒక్క చిన్న రాంగ్ డెసిషన్ తీసుకున్న లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది ఎవరికైనా సరే. సో, అలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఆ హీరోయిన్ లాస్ట్‌లో వాళ్ళ ఫాదర్ అన్న మాటలకి ఫోన్ విసిరేసి నేను అక్కడ ఇంకేదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటారేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ షీ ఓవర్‌కేమ్ విత్ దట్ అండ్ చాలా స్ట్రాంగ్‌గా సొసైటీని ఫేస్ చేయడానికొచ్చింది. ఎందుకంటే తను తన లైఫ్ కోసం ఆలోచించాలనుకుంది. సో, అలాంటి మూవీ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి. ఇదేం ప్రమోషన్ కాదు, లేకపోతే ఆ మూవీ వల్ల నాకు ఇచ్చిందేం ఉండదు. బట్ నా ఫాలోవర్స్‌లో చాలామంది ఉమెన్ ఉన్నారు కాబట్టి ఇలాంటి మూవీ ఒకటి ప్రతి ఒక్కరికి పర్సనల్‌గా కనెక్ట్ అవుతుంది. చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తుంటారు లైఫ్‌లో. సో, అవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనమాట. అంతే. ప్రతి ఒక్క దాని నుంచి మనం నేర్చుకుంటాం. సో, ఈరోజు అయిన ప్రతి ఒక్క దాని నుంచి కూడా మనకు ఒక లెసన్ అనేది నేర్చుకుంటాము. సో, అవి ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి, అలా గెలవాలి అనేది నేర్చుకోవాలి. సో, ఆ మూవీ చూడండి ఒకసారి. చాలా బాగుంది. అండ్ రష్మిక యాక్టింగ్ ఇస్ అసల ఫ్యాబులస్ అని చెప్తాను. సో, 'గర్ల్ ఫ్రెండ్' మూవీ తప్పనిసరిగా చూడండి. సో దట్ మీ అందరూ ఇన్‌స్పైర్ అవుతారు. స్లోగా స్టార్టింగ్‌లో కొంచెం మూవీ స్లోగా మీకు అనిపించొచ్చు. బట్ దేర్ ఈస్ సో మచ్ మీనింగ్ ఇన్ దట్ మూవీ. సో, కంపల్సరీ వాచ్ చేయండి 'గర్ల్ ఫ్రెండ్' మూవీ.